స్వామి, మన రక్తమాసాలు రంగరించి సాగు చేసిన పంట చీడ పట్టి పురుగులతో రాబందు చదువుకుంటే చేతికొచ్చిన పంట కొట్టెక్కుతుంటే కూడా కూడలకి పడ్డావే. అదేమిటయ్యా మొన్నే కదా మన పైరంతా పచ్చగా ఉందనుకుంటే మన కష్టాలన్నీ తీరిపోయాయంటివి, ఇంతలోనే ఏమైంది స్వామి? అంతా ఆరిపోయింది. ఆ బాబాయ్ దగ్గర చీరలకు మందు పుట్టాలని పురుగుల మందు తెస్తే ఆ మందుకు పురుగులు చావలేదు కానీ పంట మొత్తం మట్టికెత్తిపోయింది. పంట మొత్తం మట్టికెత్తిపోయింది. అపశకునం మాటలు మాట్లాడకయ్యా. ఈ మారైనా పంట బాగా పండితే ఒక్కడి మెతుకులలో మన గంటలు మట్టెక్కుతుందనుకుంటే ఇట్టా అయిందేంటి స్వామి? అంతా మన కర్మే, మన కర్మ. అప్పులే మన ఎత్తి మీద నాట్యం చేస్తుంటే కట్టుకున్న పెళ్ళానికి ఇంత కూడు పెట్టలేక చావు బతుకులు మన కొట్టుమిట్టాడుతుంది. కొట్టుమిట్టాడుతుంది. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా మా మీద ఇంత కక్ష కట్టావు? ఇకనైనా మా బాధలు ఆలకించవా స్వామి? దేవుడు ఎక్కడుంటే ఆ దేవుడు చేతిలో చిన్న ఇలా అన్ని మట్టి గుట్టలే. మన దీన స్థితిని చూస్తుంటే దేవుడు ఉన్నాడే లేక బండలైనా చూస్తున్నాడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏటైందయ్యా? కరణం గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన మందులు పని చేయలేదు, మంచి మందులు ఇవ్వమని అడగకూడదు? మంచి మందులు కావాలంటే రొక్కలు కావాలి. పంటలు పండిన తర్వాత ఇస్తామని చెప్పి మన బాధలు విడమరిచి చెప్పయ్యా. బాధలు చెప్తే కనికరించేవాళ్ళు కాదేవాళ్ళు, రూపాయికి వేసేవాళ్ళు. ఈ పాటికే కరుణంలోని మందులు ఇస్తాడో ఇంకా. అయితే నా మెడలో ఈ తాళిబొట్టు ఉంది కదా, దీనిని ఎక్కడైనా అమ్మి మందులు తీసుకొని రా అయ్యా. లగ్నమైన దగ్గర నుంచి నీకు ఏమీ ఇవ్వలేదు, గంట చాట్లు తప్ప. నీ నుంచి ఇది కూడా దూరం చేయమంటావా? అట్టే కాదయ్యా, ఈ పంట బాగా పండితే ఇట్లాంటి బంగారం ఇంకా కొనిద్దు కానీ ముందు వెళ్ళి మందులు తీసుకొని రా అయ్యా. ఏందిరా రాముడు ఇలా వచ్చావు? ఏం చెప్పమంటారా, పైన చీడ పట్టిందని మందు తీసుకెళ్తే చీడ పోలేదు కానీ గంట మొత్తం అటుకెక్కిపోయిందయ్యా. అయితే నన్నేం చేయమంటారా? మందులు నేను తయారు చేశానా ఏంది? అట్ట మాట్లాడతారు ఏం స్వామి? మేము నిస్సారం మిమ్మల్ని నమ్మి కదా స్వామి మా రైతులు పొలంలో మందు కొట్టేది. మా దొర ఇచ్చిన మందు పని చేస్తుందిలే అని గుండెలపై చేయి వేసుకుని నిద్రపోయేది. ఈ మాటలకేం గాని ముందు ఏం కావాలో చెప్పు. మీకు తెలియదు కాదు కదా, మీరు ఇచ్చిన మందులు పని చేయకపోగా పొలం మొత్తం మాడిపోయిందయ్యా. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన స్వామి. ఇప్పటికే నీ బాకీ ఎక్కువైంది, ఇక నా వల్ల కాదు నీకు అప్పు ఇవ్వడం. మొత్తం కలుపుకుంటే చాలా అయింది. ముందు పాత బాకీ కట్టు. ఇదిగోండి స్వామి మా ఇంటిది. మందుల కోసం నడులో తాళి తీసి ఇచ్చింది స్వామి ఆ పిచ్చిది. ఏది ఇటు బంగారమేనో? సరే అయితే దీన్ని నా పాత బాకీ కింద జమ చేసుకుంటాను. ముందు డబ్బులు పట్టుకొచ్చి మందులు తీసుకోపో. అయ్యా అంత మాట అనకండి, నేను మందులు తెస్తాను మా ఇంటిది ఎదురు చూస్తూ ఉంటుందయ్యా. చీ దుర్మార్గుడా, కొంచెం కూడా కనికరం లేదు. చూడు స్వామి, నువ్వు ఇచ్చిన ఆ కల్తీ మందుల వల్లే మా పొలం అలా తయారైంది. మా కష్టాన్ని జలగలా పీల్చుకు తింటున్నారు మీలాంటి కల్తీ వ్యాపారులు. మా మందులు కల్తీనా? మా మందులు కాదురా కల్తీ. మీకు ఎలా వ్యవసాయం చేయాలో తెలీదు. ఏంటి స్వామి, మాకు వ్యవసాయం చేయడం చేత కాదా? రైతులంటే ఏమనుకుంటున్నావు? నీలాంటి కల్తీనా కొడుకులకి కూడా పట్టుడన్నం కావాలని మా పొట్ట మార్చుకొని లాభం వచ్చినా నష్టం వచ్చినా తలను ఆకాశం వైపు చూపిస్తూ కన్నీటిని తాగి బతుకుతున్నారే, వాళ్ళే అయ్యా రైతులంటే. నీకు తెలియదు ఉండరా? చూడు స్వామి, మా రైతులంటే ఏమంటా మా రక్తం చెమటగా మార్చి పొలం దున్ని సాగు చేసి నాట్లు పోసి రాత్రనక పగలనక పైరుకి కావలి కాచి చిన్న పిల్లల్ని పెంచినట్లు పెంచి పాములకు తేళ్లకు శరీరం అప్పగించి నీరు పట్టి పొలం చేతికొచ్చాక కోత కోసి కుప్పనార్చి వచ్చిన బొట్టును తీసుకువెళ్లి గోతాలకి వేసి అమ్ముకుంటుంటే మీలాంటి హీనాదుల చేతిలో మోసపోయి బట్టి చేతులతో చేతులు నలుపుకుంటూ ఇంటికి పోయి పచ్చడి మెతుకులే పరమాణాలుగా తింటున్నారే, వాళ్ళే అయ్యా రైతులంటే. మా రక్తంతో భవంతులే కడుతున్నారు. మీకేం తెలుసు రైతు విలువ? కూటికి గతి లేదు కానీ ఆశలు మాత్రం ఎక్కువ. మళ్ళీ నా కోసం మందుల కోసం రాకపోతారా? అప్పుడు చెప్తా మీ పని. వెళ్ళండి.
లైట్ సార్. పల్లెటూరి పచ్చదనం పవన చరితగల్ల పిల్లగాలి కల్ముష మెరుగని కరుణామూర్తులు రైతులు పొట్టకూటికై పగులాడు జీవోత్సవాలు. లైట్ ఆన్. పల్లెటూరి పచ్చదనం పవన చరితగల్ల పిల్లగాలి కల్ముష మెరుగని కరుణామూర్తులు రైతులు పొట్టకూటికై పగులాడే జీవోత్సవాలు. దగాకోరు చేతిలో మోసపోయిరి రైతులు చినుకు చుక్క కోసం ఎతుకుతున్నారు అభాగ్యులు. పొద్దంతా పని చేసిన దేవుడా పూటకు కరువాయరా రైతన్నకు పూటకు కరువాయరా. రాకాసి పాములు మా పొట్టు కొడుతుంటే రాకాసి పాములు మా పొట్టలు కొడుతుంటే పనికి తగిన ఫలితమే రాదాయ దేవుడా పనికి తగిన ఫలితమే రాదాయ దేవుడా. ఆకలి బాధలు చూడు దేవుడా పల్లె కన్నీళ్లు పెట్టే దేవుడా ఆకలి బాధ చూడు దేవుడా పల్లె కన్నీళ్లు పెట్టే దేవుడా మా పల్లె కన్నీళ్లు పెట్టే దేవుడా. లైట్ సార్. ఇన్ని మూలంగా యావన్ మంది ప్రజలు తెలియజేయడం ఏమనగా మన పంచాయతీ ఆఫీస్ దగ్గరకు గవర్నమెంట్ గా నియమించిన వ్యవసాయ అధికారి వస్తున్నారంట. గ్రామంలో ఉన్న ప్రజలంతా మీ పొలానికి సంబంధించిన సలహాలు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఉచిత మందులు తీసుకురావాల్సిన తెలియజేయనదో. లైట్ సార్. ఎవరయ్యా మీరు అక్కడ కూర్చున్నారే? ముందు లేవండి. ఏం కావాలి మీకు? చేతికి వచ్చినప్పుడు మాడిపోతుంటే వచ్చిన చాలా అవును స్వామి, ఆ కల్తీ మందులు అమ్మే దగాకోరుల చేతిలో మోసపోయిన నిర్భాగ్యమయ్యా మేము. నేనే దిక్కు స్వామి ఆదుకోండి. అసలు ఏం జరిగింది వివరంగా చెప్పండి. ఆ ఊరి కరణం గారు ఉన్నారు కదా. అవును, పైరికి మందులు అమ్ముతూ ఉంటాడు. చేనికి చీడ పట్టిందని కుంగల మనకు తెలుస్తుంటే చీడ పోలేదు కానీ పొలం మొత్తం అడిగిపోయిందయ్యా. పొలం మొత్తం అడిగిపోయింది. ఏ మందు చల్లారు? ఏమో తెలియదు కదా. ఊళ్ళో మాకు ఒక బస్తా చల్లారు. చూడు కదా మాకేం తెలుస్తుంది. ఆ సామి పొలం ఎట్లా ఉందో చెబితే మందులు ఇచ్చినాడు. అదే ఇల్లు చెల్లినాము. రొక్కం కింద పంట పండిన తరువాత వడ్లు కొలిచేవాళ్ళు. మీలాంటి అమాయకులు ఉండబట్టే ఆ దళారాలు నాసి రకం మందుతో మీ రక్తాన్ని పీల్చి భగవంతుని కడుతున్నారు. మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది అన్నట్లుగా ఉంది. మీలాంటి వాళ్ళ కోసం మన ప్రభుత్వం మాలాంటి ఉద్యోగులు నియమించింది. మీకేం భయం లేదు, నేనున్నాను. రండి వెళ్ళి పొలం చూద్దాం. లైట్ సార్. చూడరాములు, మీ పొలం ఇలా అవడానికి కారణం ఈ నకిలీ మందులే. ఈ నకిలీ మందులు వాడటం వల్ల భూమిలో నత్రజని లోపం బాగా కనిపిస్తుంది.
అందుకే మీ పైరు ఇలా ఎండిపోయింది. నేను కొన్ని మందులు ఇస్తాను, అవి వాడండి. నువ్వు నాతో రా, మందులు ఇస్తాను. బల ఉంది బల ఉంది లైట్ ఆఫ్ లైట్ ఆన్ రికార్డింగ్ చేయట్లేదు. హలో సార్, నేను రాఘవ్ నుండి వ్యవసాయ అధికారిని మాట్లాడుతున్నాను. ఇక్కడ పాపారాయుడు అనే వ్యక్తి నకిలీ మందులు అమ్ముతూ రైతులను బాగా మోసం చేస్తున్నాడు. అవును సార్, కనీసం మందుల డబ్బాల మీద ISI మార్క్ కూడా లేదు. కాలం చెల్లిన మందులతో రైతులు బాగా దగా చేస్తున్నాడు. నేను దగ్గరుండి పరీక్షించాను సార్. అలాగే సార్, ఉంటాను. చూడు బాబా రాయుడు, చూడు బాబా రాయుడు, చూడు బాబా రాయుడు, చూడు బాబా రాయుడు, నువ్వు కాలం చెల్లిన మందులు రైతులకి ఇస్తున్నావని తెలిసింది. అవి దొంగ మందులని రైతులకి తెలిసిపోయింది. కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్ అరెస్ట్ చేయి. ఓకే సార్. అమ్మయ్యా, ఈరోజు కడుపు నిండిపోయింది. ఏదో కాస్త కోసం కరెక్ట్గా తీసాను. చూడు స్వామి, మన పంట ఎంత బాగా పండిండు. అవునే, పంటను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఇదంతా అయ్యగారు ఇచ్చిన మందుల వల్లే జరిగింది. పుణ్యాత్ముడు ఆ భగవంతుడే ఆ సారు రూపంలో వచ్చాడు మన కష్టాలను తీర్చడానికి. ఏమారైనా పంట బాగా పండితే మన కష్టాలన్నీ కడతీరుతాయి. మనలాగే ఎంతో మంది రైతులు నకిలీ మందులు వాడి చనిపోతున్నారు. అందుకే బజార్లో అమ్మే నకిలీ మందులు వాడద్దు. సర్కారు వారు ఇచ్చే మంచి మందులు వాడండి. మీ జీవితాల్లో వెలుగు నింపుకోండి. అందుకే రైతే రాజు అని చెప్తున్నాడు మా డ్రీమ్ స్కూల్ విద్యార్థులు. లైట్స్ ఆఫ్.